నంద్యాల జిల్లా డోన్లో జరిగింది ఈ ఘటన. 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక కామాంధుడు. అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది తల్లి కంప్లైంట్ ద్వారా. ఎన్ని ఘటనలు చూస్తున్నా ఎంతమందికి శిక్షలు పడుతున్నా సరే ఈ కామాంధుడు అయితే చెలరేగిపోతున్నటువంటి ఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిషోర్ ద్వారా. రెడ్ కిషోర్, ఇటువంటి ఘటనలు చూస్తున్నప్పుడు ఇదే ఆఖరిది కావాలని చెప్పి ప్రతిసారి కోరుకుంటున్నాం, కానీ ఎక్కడో ఒక చోట ఇటువంటి కామాంధులు బయట పడుతూనే ఉన్నారు, శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సార్, మీరు చెప్పింది అక్షరాల 100% నిజమని చెప్పాలి. ఎప్పటికప్పుడు ప్రతి చోట ఏదో ఒక ప్రాంతంలో ఈ యొక్క ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇది ఎవరో పరాయి వాళ్ళు చేసి ఆ అగత్యాలకు పాల్పడడం అన్నది ఒక వంత అయితే, సొంతకు వర్షకు బాబాయ్ అయ్యేటటువంటి వ్యక్తి చిన్నారి పట్ల ఇలాంటి ఘాతకానికి పాల్పడడం అన్నది డోన్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి మాయబాటలు చెప్పి డోన్ పక్కనే ఉన్నటువంటి చెరువు పక్కకు తీసుకెళ్లి అక్కడ ఈ అగాత్యానికి పాల్పడినట్టుగా సమాచారం ఉంటుంది. అనంతరం ఆ అగాత్యానికి పాల్పడిన సంబంధుడు విష్ణువర్ధన్ ఆచారి ఆ తర్వాత ఆ పాపకు ఆ పాప నొప్పితోటి బాధపడుతూ ఏడుస్తున్న సమయంలో గోబీ మంచూరియా కొనిచ్చి వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన. ఈ తర్వాత ఆ పాప ఆవేదనను గమనించినటువంటి తల్లి వివరాలు అడిగి తెచ్చుకోవడంతో విషయం మొత్తం పూర్తిగా అర్థం కావడంతో ఒకసారిగా పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరటంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతని మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే వరుసకు బాబాయి అయిన వాడు కంటికి పాపలా కాపాడాలి, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిగా బాధ్యతలు తీసుకోవాల్సిన వ్యక్తి ఇలాంటి క్షణికావేశాలకు లోడై ఈ అగాత్యాలకు పాల్పడడం అన్నది మొత్తం సభ్య సమాజం కూడా చెదురు తలవంచుకోవాల్సిన పరిస్థితి. పూర్తిగా కూడా డోన్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ మరియు పక్కనే ఉన్నటువంటి ఇందిరాగాంధీ నగర్ లో వీరు నివాసం ఉంటారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పాపకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఘాతకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పాపకు కూడా మెడికల్ టెస్టులన్నీ కూడా పూర్తి చేసి ఈ నిందితుడి మీద పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడో తగిన శిక్ష పడేటట్టుగా పోలీసులు ఛార్జ్ షీట్ కూడా తయారు చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క సంఘటనను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.